చాలా ఇయర్స్ నుంచి అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాము ఫ్యామిలీగా. సో ఎప్పుడు కుదరలేదు, ఈసారి కుదిరింది. అందరం కలిసి కొద్దిగా టైం స్పెండ్ చేసి రెస్టారెంట్కి వెళ్ళాము. ఇలా వెళ్తాం అనుకోలేదు. హాయ్ అందరికీ, టుడే స్పెషల్ డే. సో ఉదయాన్నే లేవాలని నాకు లేకపోయినా ఈ పక్షులు వచ్చి నా నిద్ర రేపాయి. సో వీటిని తరిమేద్దామని పైకి వెళ్ళాను. సో అవి అంత చక్కగా ఆడుకునేసరికి నేను వాటిని తరమలేకపోయాను. వాటిని అలా అలా ఎంజాయ్ చేస్తుంటే నా నిద్ర మొత్తం అలా అలా ఎగిరిపోయింది. సో వీటిని చూస్తుంటే నాకు చాలా ఎంజాయ్గా అనిపించి ఎలా ఊరుకుంటాను, ఇంకా నా కెమెరాలో వీడియోలో వీటిని బంధించేసాను. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నా. నాకు కూడా కొద్దిగా సేపు అలా రెక్కలిస్తే నేను కూడా ఎగిరిపోవాలంత అనిపించింది. అంతా బాగా ఎంజాయ్ చేసినాయి. చూడండి ఎంత బాగుందో కదా. ఇవి మార్నింగ్ పక్షులు ఆడుకుంటున్నాయి. సో ఆడుకొని అలసిపోయాయి, ఇంకా కొద్దిగా సేపు రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇంకా బర్త్డే కదా, డ్రెస్ సెలెక్ట్ చేసుకుందామని వచ్చేసాను. సో బర్త్డే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే నాకంటే వీళ్ళకే ఎక్కువ ఉన్నాయి, నాకేమో చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళకి చూడండి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో. ఇంకా లేవని నా మీదే ఫైటింగ్ చేస్తారు. ఇంకా లేవు ఇంకా కావాలంటారు. సో ఏదో ఒకటి డ్రెస్ సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఉన్న వాటిలో ఒకటి సెలెక్ట్ చేశాను. ఇది వేసుకుందాం అనుకున్నాను, ఏదో కొద్దిగా డల్గా అనిపించి అంత మూడీగా లేదు. లాంగ్ ఫ్రాక్ చాలా హెవీగా ఉందని చెప్పేసి ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేశాను. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో ఈవినింగ్ వరకు కదా టైం ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి అందులో ఒకటి ఫిక్స్ అవుతాను. టైం ఈవినింగ్ వరకు కదా, ఇవాళన్న పనులు తప్పించుకోవాలని ఫిక్స్ అయ్యాను. కానీ అవి నన్ను వదలడం లేదు. మార్నింగ్ పనులు చేయాల్సి వచ్చేసింది. బర్త్డే కదా, పాపం అని కూడా లేదు ఎవరికి. నాకు పనులు చెప్పేశారు. ఈవినింగ్ అయింది, అందరం కలిసి ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళాం, ఇలా వైట్ ఫాక్స్కి. సో మా తమ్ముడు ఫన్నీగా తెల్లనక్కలు అన్నాడు. తర్వాత చుట్టూ ఇలా ఉన్నాము. ఇలా వెళ్తూ ఉండగా చుట్టూ చెట్లు ఎంత బాగుందో. తర్వాత ఇంకా నేను మా మమ్మీ లోపలికి వెళ్ళాము. చుట్టూ రెస్టారెంట్ని మనం ఏం చేస్తాం, ఇంకా పోయినాం. ఆ రెస్టారెంట్లో మంచి లొకేషన్ చూసుకొని ఎక్కడ బాగుంటే అక్కడ ఫొటోస్ దిగాలని ఫిక్స్ అయిపోయా. అంత లోపల ఎవరు లేకపోయేసరికి చుట్టూ మొత్తం ఒక వీడియో తీసేసాను. సో నేను మా మమ్మీ వచ్చేసాము. వాళ్ళు వచ్చే లోపల ఏదో ఒక ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి బుక్ అయితే తిరిగేసాను, మెనూ కార్డు. ఇందులో ఏమీ కనపడడం లేదు నాకు. సో కొద్దిగా సేపు వెయిట్ చేయండి, ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక మా వాళ్ళు ఇంకా రావాలని చెప్పేసి కొద్దిగా టైం అడిగాను వాళ్ళకి. అంత లోపల మా మమ్మీ నా ఫొటోస్ తీయని చెప్పేసింది. నేను లొకేషన్ తీస్తుంటే సో మా మమ్మీ హ్యాపీనెస్ కోసం కొన్ని వీడియోస్ తీసేసాను. తర్వాత అక్కడ ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. ఒక పెద్ద ఎల్ఈడి టీవీ కూడా పెట్టారు. ఎల్ఈడి టీవీ కాదు, స్క్రీన్. అంత లోపల మా లేట్ కమర్ వచ్చేసాడు. ఎప్పుడూ లేట్గానే వస్తాడు, కాలేజీలో అయినా అంతే, ఫంక్షన్లో అయినా సరే. చూడండి మా మమ్మీ తిడుతూ ఉంది తనని. నా బర్త్డే అక్కడే పార్టీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో అక్కడ వెళ్ళేటప్పుడు ఫొటోస్ దిగుదామని ఫిక్స్ అయిపోయాడు. అక్కడ హ్యాపీ బర్త్డే అని ఒకటి పెట్టేశారు గ్రాసరీతో. సో ఆర్డర్ ఇద్దామనేసరికి ఇంకొక అతను రావాలి, మా అన్న. సో టైం పడుతుంది కదా అని చెప్పేసి అంత లోపల ఏదో ఒక లొకేషన్ తీసుకొని వీడియో తీసుకోవాలని ఫిక్స్ అయిపోయా. చుట్టూ సిటీ అవుట్కట్స్ ఎంత బాగుందో, పైన నేను, కింద సిటీ. ఇంకేం చేసేసా, చుట్టూ లొకేషన్లో నా ఫోన్లో ఈ వీడియోని రికార్డ్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో కదా. మొత్తం సిటీ లైట్స్లో నేను ఎంత బాగున్నానో కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందులో చుట్టూ చల్ల గాలి కూడా వస్తుంది. ఇంకా తర్వాత ఫొటోస్ దిగి ఇంకా వెళ్తూ ఉన్నాను. ఇలా వెళ్తూ ఉంటే మా అన్న కూడా వచ్చేసాడు. ఇంకా మా అన్న, మా మమ్మీ, మా తమ్ముడు నా మీద జోక్స్ వేస్తున్నారు. ఇంకా ఎక్కడ పైన నీ ఫొటోస్ పిచ్చి ఆపు అని చెప్పేసి. ఇంకా వాళ్ళేమో మెనూ ఆర్డర్ ఇచ్చేసారు. ఫస్ట్ వాళ్ళైతే స్టార్టర్ ఇచ్చేసారు మాకు. స్టార్టర్ ఇంకా వాళ్ళు మాకు పెడుతున్నారు. ఇది పన్నీర్ 65 అనుకుంటాను, ఐ డోంట్ నో. ఇది పన్నీర్కి సంబంధించింది ఒకటి. సో మనం ఏం చేసేస్తాం, ఆకలి మీద ఉన్నాం కాబట్టి పన్నీర్ 65 తినేసాను నేనైతే. ఇంకేదైనా ఆర్డర్ ఇచ్చేసాము కానీ ఇంకా టైం పడుతుంది. ఈ స్టార్టర్స్ పెట్టి వాళ్ళు నా ఆకలి ఇంకా ఎక్కువ పెంచేశారు. సో త్వరగా రావాలని ఫిక్స్. అంత లోపల ఇక్కడ వెళ్తూ ఉంది ఒక బుడ్డ, బర్త్డే పార్టీ అంటే బుడ్డదా అంది. ఎంత బాగుందో కదా. ఫ్యామిలీ మొత్తం కేక్ తెచ్చేసారు. దానిలో నేను కూడా చెప్పేద్దామని, నాది కూడా టుడే బర్త్డే, నేను కూడా వచ్చి జాయిన్ అవుతానని. సో అంత లోపల నా ఫుడ్ వచ్చేసింది. మేము ఇచ్చిన ఆర్డర్, నేనైతే మసాలా కుల్చా ఒకటి, కాజు పన్నీర్ కర్రీ ఇచ్చాను, బటర్ నాన్స్ ఒకటి ఇచ్చాను, పన్నీర్ బటర్ నాన్. ఎప్పుడు బటర్ నాన్ తిని బోర్ కొట్టేసింది. అందుకే ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి ఇలా మసాలా కుల్చా ఆర్డర్ ఇచ్చాను. ఎప్పుడు ఒకటే తిని బోర్ కొట్టేసింది. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా నాకు ఎప్పుడు బటర్ నాన్ ఇస్తారు ప్లేన్.
అందుకే ఈసారి ఫిక్స్ అయ్యా గట్టిగా ఏదో ఒకటి బట్ అన్న డిఫరెంట్గా ఇవ్వాలని చెప్పేసి. ఇంకా అయిపోయినాక ఫుల్ అయిపోయింది. ఇంకా మిల్క్ షేక్ ఇచ్చాము ఆర్డరు. సో మా అన్న చూడండి, చెల్లిని బర్త్డే కదా నువ్వు తాగు అనకుండా ఫుల్గా కుమ్మేస్తున్నాడు ఒక్కడు. జాలి దయ అస్సలు లేదు మా బ్రదర్స్. సో ఈ బర్త్డే పార్టీ ఇంకా వెళ్ళాము, బయటికి వచ్చేసాము. చూడండి బర్త్డే పార్టీ జరుగుతుంది. అక్కడ నేను దిగాలనుకున్నా, సో లొకేషన్ మిస్ అయిపోయింది స్పాట్. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం. చూడండి వీళ్ళు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. వెనక ఒక మనిషి ఉన్నారని కూడా పట్టించుకోవడంలే. సో ఆటో ఎక్కుదామంటే వద్దు నడుద్దాము అని చెప్పారు. దగ్గర అని చెప్పి నన్ను ఒక 2 కిలోమీటర్స్ నడిపించారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే తిన్న అరగాలి కదా అని చెప్పేసి నన్ను నడిపిస్తున్నారు. ముందే ఇక్కడ చల్ల గాలి వస్తుంది, వర్షం మాత్రం పడకూడదని ఫిక్స్ అయ్యాను. వర్షం పడితే ఇంకా అంతే. అది నైట్ వ్యూలో చూడండి ఎంత చల్ల గాలి వస్తుందో. నా అదృష్టానికి వర్షం పడలేదు. సో నైట్ ఫ్యామిలీతో ఫస్ట్ టైం ఇలా అందరం కలిసి ఇలా రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళాము చాలా రోజుల తర్వాత. సో ఫ్యామిలీ ఎక్కువ శాతం ఒకరం ఉంటే ఇంకొకరు మిస్ అయ్యేవాళ్ళు. ఫస్ట్ టైం అందరం కలిసి ఇలా బాగా స్పెండ్ చేసాము సరదాగా. అంత కాకపోయినా కొద్దిగా బాగా ఎంజాయ్ చేసాం. అలా సరదాగా గడిచిపోయింది బర్త్డే. అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా గుడ్ నైట్, బాయ్ బాయ్.